ఇక వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ దర్యాప్తు మేరకు దోషులకు శిక్ష పడుతుందని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. దీనిపై రాజకీయం చేయటం తగదన్నారు. లోకేష్ వార్డు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత 151 అసెంబ్లీ సీట్లు గెలిచిన జగన్పై విమర్శలు చేయాల్సిందిగా ఎద్దేవా చేశారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. నేననేది ఇది అవినాష్ రెడ్డి కానీ లేకపోతే వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి కానీ కాకపోతే వివేకానంద రెడ్డి గారి హత్య జరగడం చాలా బాధాకరమైన విషయం. అది ఎవరు ఖండించాల్సిన పరిస్థితి. కాకపోతే ఇది ఎందుకు రాజకీయం చేస్తారని కూడా అర్థం కావట్లేదు. ఎస్, హత్య జరిగింది, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. దానికి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. చేసినప్పుడు దాన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఎవరు దోషులుంటే వాళ్ళని శిక్షిస్తారు, ఎవరు అడ్డుపెట్టేది కాదు. దానికి ప్రతిరోజు కూడా తద్వారా ఏదో లబ్ధి చేకూరాలని రాజకీయం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడో చోట అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి రాయలసీమలో ఎన్ని హత్యలు జరగలేదు, ఎన్ని రాజకీయ హత్యలు జరగలేదు. కాకపోతే ప్రముఖంగా ఉండే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి సరే దాన్ని లోతుగా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైనా దోషులు ఎవరున్నా కూడా శిక్షించాలి, చేయాల్సిందే. అది సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కదా. సిబిఐ వాళ్ళు ఏమి చేయకపోయినా ముందే లీక్ చేస్తారు, ముందే పేపర్లు అది ఇదని లేనిపోయిన కట్టుకథలతోటి ఈ డైవర్ట్ చేయటే రాజకీయం చేస్తూ ఉన్నారు. మొత్తం దానివల్ల దాని వైపు చూపించడానికి అనేది చేస్తూ ఉన్నారు మొత్తం కూడా. అది కరెక్ట్ పరిస్థితి కాదు. ఎవరు తప్పు చేసినా దాంట్లో ఎవరు దోషులైతే నేననేది ఇది అవినాష్ రెడ్డి కానీ లేకపోతే వాళ్ళ నాన్న